వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. GHMC వార్డుల విభజనలో భాగంగా చెర్లపల్లి డివిజన్లో తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. చక్రీపురం పేరుకు బదులు కుషాయిగూడ పేరుతో డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పేరు మార్పుకు తానే కారణమని కార్పొరేటర్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఆమెపై అక్రమ వసూలు, ప్రజలను తప్పుదారి పట్టించారంటూ వివిధ పార్టీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చెర్లపల్లి కాలనీల సమైక్య CCS అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి కుషేగూడ బస్టాండ్లో పసుపు నీళ్లతో స్నానం చేసి కార్పొరేటర్ వర్గం ఇచ్చిన చెల్లని 15 లక్షల చెక్కును ప్రదర్శిస్తూ కుషేగూడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణానికి రావాలని కార్పొరేటర్కు సవాల్ విసిరారు. అయితే కార్పొరేటర్ అనుచరులు రాకపోవడంతో గుడి ప్రాంగణంలో గంటల తరబడి నిరీక్షించారు. కార్యక్రమం ముగింపులో పద్మారెడ్డి మాట్లాడుతూ, నా చిత్తశుద్ధిని నిరూపించుకున్నా మరి మీరు ఏంటి అంటూ ప్రశ్నించారు. ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ద్వంద్వవైఖరితోటి మోసపూరిత మాటలతోటి చెప్పి చక్రపురం మూలకు ఒక దిక్కు ఎగేసి ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే పక్క కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ఈ ఉద్యమానికి కుషాయిగూడ డివిజన్ కావాలని సాగుతున్న ఉద్యమానికి సకల జనులతో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పలికి కుషాయిగూడ బస్టాండ్లో కూర్చొని మరుసటి రోజు కుషాయిగూడ బస్టాండ్ నుంచి ర్యాలీగా కుటుంబాలతోటి ర్యాలీగా 2 కిలోమీటర్ల దూరాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకొని అక్కడ మరో 3 గంటలు ధర్నా చేసి కుషాయిగూడ ప్రజల ఆకాంక్ష కుషాయిగూడ డివిజన్ అని చెప్పి నినదించి చేసిన పోరాటాన్ని నువ్వు తప్పుదోవ పట్టించి, కార్పొరేటర్ గారు తప్పుదోవ పట్టించి సోకాల్డ్గా పెద్ద మనిషిగా వీరాలు వాళ్ళకి చేసినావు. భౌతిక దాడులకు సిద్ధమవుతా ఉన్నావు. ఇది మంచిది కాదు. ఇప్పుడు నన్ను చూసారు కదా, పరిస్థితి ఈ రకంగా ఉన్నది. మీ చిత్తశుద్ధి కూడా ఉంటే ఆ దేవునికి మోకరిల్లి మీ క్షమాపణలు కోరాలని చెప్పి కోరుకుంటున్నాను. విశ్వాసము, నమ్మకం ఉన్నది కాబట్టి మాట ప్రకారం నేను ఈరోజు మీరు అవినీతి చేశారు, కార్పొరేటర్గా వంతు కుటుంబము బెదిరింపులకు పాల్పడుతున్నారు, మా శివసాయి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గుడి పేరు మీద 15 లక్షలు ఇచ్చారని చెప్పి, ఇంకా ఇల్లు కట్టుకునేటోళ్ళ దగ్గర ఒక గుడి పంతుల దగ్గర కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. పేద యాదవ కుటుంబం దగ్గర కూడా దాదాపు 1 లక్ష రూపాయలు వసూలు చేశారు. డివిజన్ నాయకుల దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కూడా డబ్బులు వసూలు చేశారు. దేవునికి పంగనామాలు పెట్టిండ్రు పొత్తు కుటుంబం అని చెప్పి నిన్న ఈరోజు ప్రమాణం చేయడానికి మేము వస్తున్నాను. నా కాలనీ కుటుంబాలతోటి కుషాయిగూడ కాలనీల కుటుంబాలు కుషాయిగూడ కుటుంబాలతో కలిసి నేను వస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అని చెప్పి మాట ప్రకారం 10 గంటలకు అని చెప్పాను. 9:20, 9:30కే నేను కుషాయిగూడ బస్టాండ్ చేరుకొని క్షేత్రపాలకుడు హనుమాన్ విగ్రహం ఎదుట పసుపు నీళ్ళతోటి స్నానం చేసి తడి బట్టలతోటి కుటుంబాలతో కలిసి మన వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకను వచ్చి ప్రమాణానికి సిద్ధంగా కూర్చున్నాము. మరి మీకు చిత్తశుద్ధి ఎంత ఉందో ఇప్పుడు దాదాపు మేము వచ్చి 40 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. మరి దేవుడు అంటే భక్తి భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి. భక్తి లేదు, భయం లేదు. మేము ఇదే విధంగా పరితెగిస్తాము, మేము ఇదే విధంగా నడుస్తామనంటే అది ఆ దేవుడు కానీ కాలం కానీ నిర్ణయిస్తుంది. ప్రధానంగా కుషాయిగూడ ఆత్మగౌరవం కోసం, కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు కోసం సాగుతున్న ఉద్యమంలో సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో నేను 10 రోజులుగా ముందు వరుస. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.